హాయ్ దేర్, వెల్కమ్ టు న్యూస్ బ్లాగ్స్. ఇవాళ నా డైలీ రొటీన్ ఎలా ఉంటుందో ఈ వీడియో ద్వారా చూసేద్దాం. అత్తే, ఇది మా వంట గది, ఇది మా కిచెన్. మీరు కనిపించట్లా. అదే హాయ్ చెప్పు. ఇవాళ నా ఫుల్ డే రొటీన్ ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో చూపిస్తాను. ఓకే, ఫస్ట్ అత్తయ్య పప్పు చేస్తుంది, నెక్స్ట్ నేను ఇడ్లీ చేస్తున్నాను. టమాటా కాదు, మీరు పప్పులు కందిపప్పు, మినప్పప్పు అలా. కందిపప్పు, పెసరపప్పు, మినప్పప్పు, శనగపప్పు, ఎర్రపప్పు, పొట్టు మినప్పప్పు. నేను అది వేసి పెట్టుకుని చట్నీ చేసింది. ఓకే, ఎందుకంటే ఇలా పోపు అయితే ఇది కూడా పెట్టాలి. సరే. పెట్టండి. నార్త్ ఇండియన్ ఫేవరెట్స్ ఢోక్లా. బేసన్తో చేస్తారు కదా ఢోక్లా. బియ్యము, మినపప్పు, శనగ ఇప్పుడు నానబెట్టి కొంచెం ఎక్కువ చేయనా పోపు? రెండింటికి కావాలి. పచ్చిమిర్చి కరివేపాకు ఉంది. ఓకే, పచ్చిమిర్చి అని వేసేసిన, ఏం ప్లేస్ పప్పులు వేసేసిన, చట్నీలకి. ఓన్లీ చట్నీలకి. అయ్యో, అయితే చూడు, నీళ్ళలో వేసి పెట్టిన ఇది వేసేసి రెండుట్లలో మొత్తం వేసేస్తా. కానీ అదే రెండుట్లలోకి వస్తుంది. నాన్ వెజ్ ఆర్ వెజ్? నాన్ వెజ్. నాన్ వెజ్. చికెన్. వెజ్. వెజ్ ఆలు, టొమాటో. ఆలు వేరు, టొమాటో వేరు, రెండు వేరు వేరు. ఆలు ఫ్రై, ఆలు కుర్మా, మసాలా ఆలు. వాట్ ఈస్ ద టైమ్ గైస్? ఇప్పుడు మార్నింగ్ 8:30 అవుతుంది. నా టిఫిన్ స్టార్ట్ అయింది. అన్నం అవుతుంది, ప్లస్ కర్రీ కూడా అవుతుంది. వాట్ యు సే అత్తయ్య? ఓకే, ఇది అందులో పెట్టేసేయాలి. పెట్టేద్దాము. పోపు చూడు మాడకుండా. అవును, సరే ఒక పని చేద్దాం. ఇది ఇంగ్లాండ్ అయినా ఆ వంట అయినాక వేయాలా? ఇప్పుడు వేసి చాలు కదా. ఎన్ని వేయాలి ఇప్పుడు? అంటే నేను ఇది పచ్చిమిర్చి చేద్దాం అనుకున్నాను, పోపు చేయాలి కదా. ఒక పని చేస్తాను, నాకు ఐడియా వచ్చు. ఇందులోనే తీసేసి వేస్తాను. మిక్సీ పడతాను కదా. మిక్సీకే అయ్యో చూడు గ్యాస్. పచ్చిమిర్చి కావాలి కదా. పచ్చిమిర్చి తీసినా కదా. ఇంట్లో వేసిన. ఓకే, పెద్ద పెట్టాలి. 8:25 అవుతుంది. 5, 10, 15, 20 అంటే పెద్ద ముళ్ళు 9 మీకు వచ్చింది. బట్ 8 మీకు వస్తే చిన్నది. ఇప్పుడు రైస్ కడగాలి. ఇది పెట్టాను పోయింది. ఇది అయిపోయిన 2 minutes.
ఎంత ఒక పావిడ? 2 వడగిల కుక్కర్ ఫస్ట్ వేసినావా ఇందులో పోపు ఫస్ట్ వేసి పెట్టేస్తాను. ఇద్దరు అమ్మాయిలు వచ్చేది చూడు, జాబ్ గురించో లేకపోతే పెళ్లి గురించో. ఎవరు లాస్ట్కి వచ్చారు? నా పక్కన నిలబడ్డారు. మీ పక్కన జాబ్ గురించో పెళ్లి గురించి. ఆ తల్లి కూతురు వచ్చి అయితే పెళ్లి గురించి ఉన్నట్టు. ఎందుకంటే అమ్మాయికి డ్యూటీకి లేట్ అవుతుందంటే అయితే ఆమె జాబ్ అయ్యి ఉండదు కదా. ఆమె పెళ్లి ఇంకో పిల్లలకి వాళ్ళేమో కాలేజ్ కి లేట్ అవుతుంది అంటారు. ఇప్పుడు మీ పక్కన ఉన్న అమ్మాయి వాళ్ళేమో కాలేజ్ కి లేట్ అవుతుంది అనేసి అన్నారు. కాలేజ్ అంటే ఇంకా చదువుకుంటున్నారు, అప్పుడే పెళ్లి అయితే ఉంటది. లేకపోతే రిజల్ట్ దేవుడా అది ఎగ్జామ్ రాసావు, లేకపోతే ఉద్యోగం రావాలి అలాంటిది అయ్యింది. ఒక్క అమ్మాయి కాలేజ్ వెళ్తుంది, ఇంకొక అమ్మాయి కాలేజ్ అడతలేదు. పెద్ద అయితే ఒక అమ్మాయి పెళ్లి గురించి లేదా జాబ్ సర్చింగ్. ఇలా 5:15 అట్లా చేసినాము. 5:20కి నాకు ఫోన్ చేసింది. అసలు నార్మల్ గా లేదు. ఇప్పుడు మనం రెడీ అవ్వగానే అదో పని ఇదో పని చేస్తాం కదా. ఇలా అదేం చేయలేదు, డైరెక్ట్ గా గుడికి వెళ్ళిపోయారు. ఎంతమంది జన్మున్నారు గుళ్ళో కదా. ఇది పెట్టేనా? దీనికి టైం అవసరం లేదు కదా. ఓకే, ఇది అయిపోయింది. ఇది టైం తీసుకున్నాం. ఓకే మిక్సీ అది నేను వేసుకున్న నైటీ అసలు ఫ్రీ సైజ్. అది ఫ్రీ సైజ్ ఏడా? ఫ్రీ సైజ్ అంటే ఇట్లా ఉండాలి. ఫ్రీ సైజ్ అంటే అసలు ఎవరికైనా పడతాను, అది నాకే పడుతుంది. మరి బ్లూ నైటీ అయితే మీకు టైట్ అయిపోయింది కదా. ఎక్సెల్ ఎందుకు చెప్పిన అంటే ఆమె ఎక్సెల్ ఇచ్చింది, అదే సైజ్ వస్తుందేమో అని చెప్పిన నేను. అచ్చా ఓకే, మీ ఓల్డ్ నైటీ ఎక్సెల్ అని చెప్పి కానీ వాళ్ళది ఎక్సెల్ స్మాల్ సైజ్ ఉంది. సండే వస్తుంది ఈ నైటీ. మనం ఊరికి పోయి వచ్చినాం కదా, అంటే సండే మళ్ళా బుక్ చేసిరా డబల్ ఎక్సెల్ లో.